మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి సాంప్రదాయం వెనుక కూడా కొన్ని లాజిక్స్, సైంటిఫిక్ రీజన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడున్న వాళ్ళు వాటిని చాదస్తమని కొట్టిపాడేస్తున్నారు, కానీ మన ఆచార సాంప్రదాయాలు పెద్దవాళ్ళు ఎంతో ఆలోచించి చెప్పినవి. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది ఉపవాసం. ఆయుర్వేదం ప్రకారం మన జీర్ణ వ్యవస్థలో అలం మలినాలుంటాయి. వాటిని క్లీన్ చేయడానికే ఉపవాసాన్ని పెట్టారు. మనం ఉపవాసం ఉన్నప్పుడు జీర్ణ వ్యవస్థ కాస్త విశ్రాంతి తీసుకుంటుంది. దీనివల్ల శరీరం శుభ్రపడుతుంది. మనుషుల శరీరం అధిక శాతం నీరు, తక్కువ శాతం పదార్థాలతో తయారై ఉండడం వల్ల మనం ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో యాసిడ్ కంటెంట్ తగ్గి సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది. ఉపవాసం షుగర్, రోగ నిరోధకతకు సంబంధించిన సమస్యలను, గుండె సంబంధిత వ్యాధులను, క్యాన్సర్ వంటి ప్రమాదాలను కూడా రాకుండా చేస్తుంది. ఇక నేల మీద కూర్చుని భోజనం చేయటం. మనం నేలపై కూర్చుని ఆహారం తినే అలవాటుని చిన్నప్పటి నుంచి చూస్తాం. అది కూడా కాళ్ళు మడత పెట్టుకుని. దీన్ని మనం సుఖాసనం అని అంటాం. ఇలా కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగి శరీరానికి స్వాంతన కలుగుతుంది. గోరింటాకు అందంగా కనిపించడమే కాదు, అద్భుతమైన మూలిక. గోరింటాకుని ఎక్కువగా పెళ్లిళ్లలో పెడతారు. పెళ్ళంటే చాలా హడావిడి, ఆందోళనతో కూడుకుంది. గోరింటాకు నరాలకు స్వాంతన కలిగించి ఒత్తిడి తగ్గిస్తుంది, ఆందోళన దూరం చేస్తుంది, తలనొప్పి, జ్వరం రాకుండా రక్షణ ఇస్తుంది. చేతులు, పాదాలు గోరింటాకు పెట్టుకోవడం వలన నరాల చివర్లకు గోరింటాకు అంది ఒత్తిడి తగ్గుతుంది. మంగళసూత్రం. మంగళసూత్రాలు స్త్రీ పసుపు కుంకుమల్నే కాదు, ఆమె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. సూర్యుడికి, కుజుడికి పగడం, చంద్రుడికి ముత్యం ప్రతీకలుగా చెబుతారు. ఆ రెండు సూర్యచంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకున్నందున స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజానికి, నాడీ మండలం చురుగ్గా ఉండడానికి పగడం ఉపయోగపడుతుంది. ముత్యం శరీరంలోని అతి వేడిని నివారిస్తుంది, ప్రశాంతత, సహనాన్ని ఇస్తాయి.